విమాన కష్టాలు ఇంకా తీరలేదు. కేంద్రం జోక్యం చేసుకున్నా ఎక్కడి సమస్య ఎక్కడే అన్నట్టుగా ఉంది. వందల సంఖ్యలో విమానాలు ఇంకా నేల మీదే ఉన్నాయి. లగేజ్ ఎప్పుడు వస్తుందో దేవుడికే తెలియాలి. ఇవాల్టికి 95% విమాన సర్వీసులను పునరుద్ధరిస్తామని ఇండిగో చెబుతున్నా రియాలిటీలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. బెంగళూరులో ఇవాళ 150 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇటు శంషాబాద్లో 115, చెన్నైలో 38, విశాఖలో 10 విమానాలు ఇంకా టేకాఫ్ కాలేదు. ఇదిలా ఉంటే టికెట్ల రేట్లపై విమానయాన సంస్థల దోపిడీ ఆగలేదు. పక్క సిటీలకు కూడా భారీగా వసూలు చేస్తున్నారు. నిన్న కేంద్రం ప్రత్యేకంగా టారిఫ్ నిబంధన పెట్టినప్పటికీ ఎయిర్లైన్స్ పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లేందుకు ఏకంగా 33,000 రూపాయలు వసూలు చేసింది ఎయిర్ ఇండియా. సాధారణంగా ఈ టికెట్ రేట్లు దుబాయ్ వెళ్లి రావచ్చు, కానీ హైదరాబాద్ పక్కనే ఉన్న విశాఖకు 35,000 వసూలు చేసిందంటే విమాన సంస్థల దోపిడీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక కోల్కతా నుంచి హైదరాబాద్కి ఏకంగా 73,000 వరకు వసూలు చేస్తున్నారు. ఇది కూడా ఎయిర్ ఇండియానే. మా ప్రతినిధి రాధాకృష్ణ జాయిన్ అవుతున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. గత 4 రోజులుగా ఒకే పరిస్థితి కనపడుతుంది ఎయిర్పోర్ట్లో. ఒక్క శంషాబాద్ ఎయిర్పోర్టే కాదు, మెట్రో నగరాల అన్ని ఎయిర్పోర్ట్లో కూడా ఇదే పరిస్థితి కనపడుతోంది. ఎన్టీవీ దీన్ని ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తోంది, బాధితుల కష్టాలను తెలియజేస్తోంది. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మా ప్రతినిధి రాధాకృష్ణ జాయిన్ అవుతున్నారు. రాధాకృష్ణ, ఒకటి, ఇంకా ప్రయాణికులు ఎందుకు వస్తున్నారు? అంటే క్యాన్సిల్ అవుతున్నాయి 4 రోజులుగా జరుగుతుంది. సరే, ఇండిగో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళకు ఒక న్యూస్ అనేది తెలుస్తుంది కదా, బట్ స్టిల్ ఎందుకు ఇంకా ఎయిర్పోర్ట్కి వస్తున్నారు? రెండోది, ఇందాక మనం చూసాం కోల్కతాకిను వైజాగ్కి ఎంత వసూలు చేస్తుందో ఎయిర్ ఇండియా. ఇక్కడ ఇండిగో ఒక రకమైన లబ్ధి పొందుతూ ఉంటే ఎయిర్ ఇండియా ఈ మంటల మీద చలిగాచుకుంటోంది రేట్లు పెంచి. ఎయిర్ ఇండియా ఎందుకు ఫాలో అవ్వలేదు? కేంద్ర ప్రభుత్వం ఒక టారిఫ్ షెడ్యూల్ ఇచ్చినా కూడా. చక్రి, ప్రధానంగా ఇండిగోకి సంబంధించిన అంశం కనుక చూస్తే ఇండిగోనే దాదాపు విమానయాన రంగంలో 63%కి పైగా కూడా విమానాలని నడుపుతూ ఉంది. అంటే దాదాపు దేశవ్యాప్తంగా 2,200 విమానాలు ఇండిగోకి సంబంధించినవి, ఇటు డొమెస్టిక్ అలాగే ఇంటర్నేషనల్, ఈ రెండిట్లలో కూడా చాలా కీలకంగా ఉంది. అందుకే ఎక్కువ ప్రభావం ఈ డీజీసీఏ నుంచి వచ్చిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు ఎక్కువ ప్రభావం ఇండిగో మీద కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇండిగోకి సంబంధించిన కౌంటర్ ఇది. నిన్నటి వరకు కూడా విపరీతమైన రద్దీ ఉంది. అంటే ఉదయం మేము వచ్చినప్పుడు కూడా చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. కొంతమంది తమ ఫ్లైట్స్ని పోస్ట్పోన్ చేసుకుంటే మరి కొంతమంది క్యాన్సిల్ చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ గమ్యస్థానాలు వెళ్లేందుకు వాళ్ళు మరికొంతమంది వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఎందుకు ప్రయాణికులు 6 రోజుల నుండి ఇలాంటి ఇబ్బందులు ఉన్నా ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకి ప్రధానంగా ఆన్లైన్లో మాత్రం ఇండిగోకి సంబంధించిన విమానం సిద్ధంగా ఉన్నట్లు మాత్రమే చూపిస్తుంది. అంటే ఎక్కడ కూడా క్యాన్సిలేషన్ కానీ లేకపోతే పోస్ట్పోన్, ప్రీపోస్ట్పోన్ అలాంటివి మాత్రం ఏవి ఆన్లైన్లో కనబడట్లేదు. కేవలం టైమింగ్ చూపిస్తుంది, క్యాన్సిలేషన్ అనేది కానీ డిలే అని కానీ చూపించకపోవడంతో వాళ్ళంతా కూడా ఇక్కడికి వరకు రావడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రయాణికులు ఇక్కడ ఇండిగో కౌంటర్ దగ్గర ఎదురు చూస్తున్నారు, అలాగే లైన్లలో నిలబడ్డారు. తర్వాత కొంతమంది బోర్డింగ్ ఇక్కడ కౌంటర్ దగ్గర అడగకుండానే నేరుగా లోపలికి వెళ్ళిపోయి, ఎందుకంటే వాళ్ళకి ఆన్లైన్లో కనబడుతుంది కాబట్టి లోపలికి వెళ్ళిపోయి బోర్డింగ్ పాస్ తీసుకొని గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ క్యాన్సిల్ అని చెప్పడంతో ఆందోళన జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో వాళ్ళు బోర్డింగ్ పాస్ తీసుకునే క్రమంలోనే వాళ్ళకి సంబంధించిన లగేజ్ మొత్తాన్ని కూడా చెక్-ఇన్ లో వేసేయడం అనేది జరుగుతుంది. దీంతో అది కార్గోకు వెళ్ళిపోతుంది. ఆ లగేజ్ కోసం ఒకవైపు టెన్షన్ పడ్డ సందర్భాలు కూడా చాలా వరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మనకు కనబడడం జరిగింది. అలాగే మరొక వైపు ఎయిర్ ఇండియాకి సంబంధించిన అంశం కానీ లేదా ఇతర విమానయానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కనుక అంశం చూస్తే మాత్రం వాళ్ళకు ఎక్కువగా విమానాలను నడుపుతుంది ఇండిగోనే, ప్రభావం కనబడుతుంది కూడా ఇండిగో మీదనే. వీళ్ళు చాలా తక్కువ స్థాయిలో ఇటు మిగతా ఎయిర్ ఇండియా కావచ్చు, స్పైస్ జెట్ కావచ్చు, విస్తారా కావచ్చు, ఇంకా మరికొన్ని విమానయాన రంగాలు సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు చాలా తక్కువ స్థాయిలోనే విమానాలను నడుపుతున్న ద్వారా వీళ్ళ మీద పెద్దగా ఎఫెక్ట్ అనేది పడలేదు. ఎక్కువగా ఇండిగోకి సంబంధించిన విమానాలు నడుపుతున్నారు కాబట్టి ఈ పైలట్స్ కానీ ఇతర క్రూ సిబ్బందిని ఎవరైతే ఉన్నారో వీళ్ళని రొటేషన్ చేయడం వెనక చాలా ఇబ్బందులు రావడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క పైలట్కి వారంలో 36 గంటలు, రోజుకు 10 గంటల చొప్పున విశ్రాంతిని ఇవ్వాలనేసరికి ఈ 2,000కు పైగా విమానాలు ఏవైతే టేకాఫ్ కావడం, ల్యాండింగ్ కావడం, ప్రయాణాలు సాగిస్తున్న విమానాలు ఏవైతే ఉంటాయో వీటికి పైలట్లని రొటేషన్ చేయడం వెనుక చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఈ
ఇబ్బందిని నేరుగా డీజీసీఏకి కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకువెళ్ళడానికి ఇండిగో ప్రయత్నం చేయకుండా ఆ ప్రభావం మొత్తం కూడా ప్రయాణికుల మీద పడేలాగా చేసింది. ఎక్కడ కూడా ప్రయాణికులకి నేరుగా మెసేజ్లు పంపించడం అనేది చేయలేదు. ఏ రోజైతే ఫ్లైట్ ఉంటుందో ఆ ఫ్లైట్ సంబంధించిన వివరాలను కూడిన వాటిని ఏ ప్రయాణికుడికి కూడా మెసేజ్ చేయలేదు. దీంతో ప్రయాణికులందరూ కూడా ఎయిర్పోర్ట్ పైన పడడం, ఇక్కడ ఇండిగో సిబ్బందితోటి వాయువాదం దిగడం, అలాగే గేట్ దగ్గరకు వెళ్ళి అక్కడ ధర్నాలు చేసిన సందర్భాలు కూడా చోటు చేసుకోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ప్యానిక్ క్రియేట్ అవ్వడం, ఆ తర్వాత మీడియా రంగంలోకి దిగి ఈ మొత్తం ప్రచారం చేయడంతో డీజీసీఏ దిగి వచ్చింది. ఈ కొత్త నిబంధనలు ఏవైతే ప్రతిపాదన చేసిందో ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. అంటే ఒక పక్క ప్లాన్ ప్రకారం చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇండిగో. ఎందుకంటే నేరుగా డీజీసీఏని సంప్రదిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు కలగజేస్తుందని భావించిన ఇండిగో ఈ రకంగా ప్రయాణికులను అడ్డు పెట్టుకుని ఒక ప్యానిక్ ని క్రియేట్ చేసి మొత్తానికి ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా విత్డ్రా చేసుకునేలాగా అయితే చేసింది. మరి ఈ రోజు అయితే దాదాపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండే 115 విమానాలు ఇప్పటి వరకు కూడా రద్దు కావడం జరిగింది. మరి ఈ రోజు మిగతా విమానాలన్నింటినీ కూడా నడుపుతా ఉంటుంది కాబట్టి సాయంత్రం వరకు ఒక అంచనాకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. చెప్పండి రాధాకృష్ణ. అంటే నిన్న ఇండిగో ప్రకటించింది 10 రోజులు పడుతుందని. మొన్న కేంద్రం ప్రకటించింది సోమవారానికి సెట్ అయిపోతుంది, అంటే రేపటికి సెట్ అయిపోతుందని చెప్పి. కానీ ప్రాక్టికల్గా చూస్తే ఇప్పుడు మీరున్నటువంటి ఎయిర్పోర్ట్లో పరిస్థితిని చూస్తే ఇండిగో చెప్పినట్టు ఒక 10 రోజుల వరకు సెట్ అయ్యే అవకాశం లేదు. ఇక్కడ ఇండిగో మీరు అన్నట్టుగా మ్యాక్సిమం ఫ్లైట్స్ని రన్ చేస్తుంది, మోనోపోలీ ఉంది ఇండిగోది. వాళ్ళకి మ్యాన్ పవర్ తక్కువగా ఉంది. డీజీసీ ఇచ్చిన నిబంధనలతోటి మ్యాన్ పవర్ని ఇప్పుడు రిక్రూట్ చేసుకోవడం కుదరదు. మళ్ళీ డీజీసీ వాటి నిబంధనలను సవరించడంతో ఇప్పుడు ఉన్న మ్యాన్ పవర్ తోటి మళ్ళీ రివైవ్ చేయడం, అంటే సేమ్ కండిషన్ స్టేటస్కు కంటిన్యూ అవుతుంది వాళ్ళది. సో ఇక్కడ అసలు ఈ నిబంధనలు పెట్టిన కారణము ప్రయాణికులకు సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చాలంటే పైలట్లను ఓవర్ టైం చేయించకూడదు, నైట్ టైం ఎక్కువసార్లు ల్యాండ్ అవ్వకుండా పైలట్లు రెస్ట్ తీసుకోవాలనేది ప్రధాన ఉద్దేశం. ఈవెన్ మొన్న కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయాణికుల భద్రతే ప్రథమం, మిగతా అన్ని సెకండరీ అని చెప్పింది. కానీ ఇప్పుడు డీజీసీఏ వీళ్ళని మరంటే ఈ కొద్ది రోజులు, అది 1 year కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు, ప్రయాణికుల భద్రత గాలికి వదిలేసినట్టేగా. చక్రి మీరు అన్నట్టుగా అంటే మనం కొద్ది రోజుల వరకు కేంద్ర ప్రభుత్వం టైం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే నేరుగా ఒకటేసారి ఇప్పటికిప్పుడు ప్రతిపాదనలు చేసి వాటిని ఖచ్చితంగా అమలు చేయాలంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది తెలియజేయడానికి ఇది ఒక కారణం మనం చెప్పవచ్చు కూడా. ఎందుకంటే ఉదాహరణగా కూడా ఎగ్జాంపుల్గా ఇది ఒకటి తీసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఈ నిబంధనలు అన్నింటిని అమలు చేస్తే విమానయాన రంగంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ప్రయాణికులు ఏ విధంగా ఇబ్బంది పడతారు అనేది ఇప్పుడు ఈ 6 రోజుల పాటు పూర్తిగా తెలిసిపోయింది. కాబట్టి కొంత విమానయాన సంస్థలకి కొంత సమయం ఇచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే నిన్న కూడా కేంద్ర పౌర విమానయాన శాఖతో పాటు ఇతర ఇండిగోకి సంబంధించిన ప్రతినిధులు, అలాగే విమానయాన రంగానికి సంబంధించిన ప్రతినిధులు పాల్గొని చర్చించడం జరిగింది. కాబట్టి ఈ మొత్తం సమావేశం తర్వాత ఒక అంచనాకు వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు అమలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఏ సమయం లోపల విమానయాన సంస్థలపైన ఆంక్షలు పెట్టాలి, ప్రయాణికుల భద్రతనే కీలకం అనేది ఇప్పటికి కూడా కేంద్రం చెప్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వంతో పాటు పౌర విమానయాన శాఖ కూడా అదే స్పష్టం చేస్తుంది. ముందుగా ప్రయాణికులకు సంబంధించిన భద్రత తర్వాతనే మిగతా అంశాలు అనేది. ఇప్పటికిప్పుడు ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చిందంటే ఈ ప్రయాణికులు ఎక్కువగా మనం చూస్తుంటాం డొమెస్టిక్ లో ఎవరైతే ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉంటాయో అలాంటి వాళ్ళు ఎక్కువగా ప్రయాణాలు చేయడానికే విమానయానం వైపు వస్తారు. లేదంటే ట్రైన్లు లేదా ఓన్ వెహికల్స్ పైన వెళ్లే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇప్పుడు ఈ 6 రోజుల్లో కూడా మనం చాలా మంది ప్రయాణికులను చూస్తే ఇదే అంశం మనకు కనబడుతుంది. కొంతమంది పెళ్లికి సంబంధించిన వాళ్ళు, కొంతమంది హెల్త్ ఇష్యూస్ పైన వెళ్తున్న వాళ్ళే ఎక్కువగా ఈ విమానయానాన్ని వాడుతున్నారు. కాబట్టి కొంత సమయం ఇచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. చక్రి రైట్. కానీ 2024లో ఇచ్చారు వాస్తవానికి నిబంధనలు. అంటే ఏడాది నుంచి ఈ విషయం నడుస్తూనే ఉంది. ఎయిర్లైన్ సంస్థలన్నిటికీ కూడా ఈ విషయం మీద ఒక అవగాహన ఉంది. కానీ ఇండిగో కావాలని తన పంతం నెగ్గించుకోవడానికి తన మోనోపోలీని అడ్డు పెట్టుకుని ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి కేంద్రం మీద తుపాకీ కాల్చింది. డీజీసీఏ దానికి తలొగ్గింది. ప్రస్తుతం ఏవైతే నిబంధనలు ఇచ్చారో పైలట్ల రెస్ట్కి సంబంధించి దాన్ని మళ్ళీ కొద్ది రోజులు సడలిస్తున్నట్టుగా మళ్ళీ యథావిధిగా పైలట్లు పనిచేయాల్సిందని డీజీసీఏ నిబంధనలను చెప్పింది. ఇండిగో కావాలని ఇదంతా చేసినట్లుగా స్పష్టంగా కనపడుతుంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం దర్యాప్తుకు కూడా ఆదేశించింది. దర్యాప్తులో కనుక ఇది నిజమని తేలితే ఇండిగో మీద నిజంగా చర్యలు తీసుకుంటారా? ఎయిర్ ఇండియా అంత పెద్ద ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యి కొన్ని వందల ప్రాణాలు పోతే ఈ రోజు వరకు ఏ యాక్షన్ లేదు. మరి ఇప్పుడు నిజంగా వీటి మీద యాక్షన్ తీసుకుంటారా? డబ్బులు వెనక్కి ఇచ్చేసింది ఇండిగో, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇన్ని రకాలు జరిగిన తర్వాత యాక్షన్ తీసుకుంటుందా? ఎందుకంటే ఇండిగో ఒక్కటే 60 to 70% ఫ్లైట్స్ని ఆపరేట్ చేస్తుంది.
దాని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంత ధైర్యం కేంద్ర ప్రభుత్వం చేస్తుందా అనేది ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి. చేయకపోతే వీళ్ళు ఆగడాలు ఇలాగే కొనసాగుతాయా? ఏ రంగం మీదైనా పట్టుంది కానీ విమానయాన రంగం మీద కేంద్రానికి పట్టు లేదనేది మరోసారి స్పష్టమైపోయింది. ఎందుకంటే నిన్న షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇన్ని కిలోమీటర్లకి ఇన్ని వేలు మాత్రమే వసూలు చేయాలని టికెట్ అని చెప్పి వాళ్ళు షెడ్యూల్ రిలీజ్ చేస్తే, ఒక చార్ట్ రిలీజ్ చేస్తే ఏ మాత్రం పట్టించుకోకుండా ఎయిర్ ఇండియా ఈరోజు కోల్కతాకి 75,000 వసూలు చేసింది, విశాఖపట్నానికి 25,000 నుంచి 35,000 వసూలు చేస్తోంది. ఏ కోశానా కూడా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకున్నటువంటి పరిస్థితి. 6,000 ఉండే టికెట్ 35,000 అమాంతం ఎయిర్ ఇండియాకి ఏ విధంగా పెరిగిపోయిందనేది ఒక అంతుపొంతు లేనటువంటి పరిస్థితి. మరి దీనికి ఎప్పుడు సమాధానం దొరుకుతుంది, ఈ సమస్యలు ఎప్పుడు తీరుతాయి అనేది కూడా ఒక $1 మిలియన్ క్వశ్చనే.